6 నెలలకే కూటమి సర్కార్పై తీవ్ర వ్యతిరేకత. చంద్రబాబుది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ జగన్ ఫైర్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట. రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది. ప్రతి ధాన్యపు గింజను కొంటున్నామని చెప్తున్నారు. గుంటూరులో ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పాలని అంబటి ప్రశ్న. రేపు రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు. పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ మంత్రి కె నారాయణ స్వామి పిలుపు. రైతుల్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. అబద్ధపు హామీలతో రైతులను వంచారు. బాబు సర్కార్పై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం. రైతులకిచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. నెరవేర్చే వరకు ఊరుకునేది లేదన్న వైఎస్ఆర్సీపీ నేత ఈరలక్కప్ప. చంద్రబాబు హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. న్యాయం చేసే వరకు పోరాడుతామన్న మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. కృష్ణా జిల్లా యనదలములలో గోపాలకృష్ణకు చెందిన షాపుల కూల్చివేతలు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని తీరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిపిఎం పార్టీ ధర్నా. కరెంటు బిల్లుల ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన. ఏపీలో 10th ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు. ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్. మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు. ఇవాళ జైపూర్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ. రాహుల్ గాంధీతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ. కులగణన మంత్రివర్గ విస్తరణపై చర్చ. ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని వినతి. స్కిల్స్ వర్సిటీలో నాస్కాం భాగస్వామి కావాలి. గ్రాడ్యుయేట్లకు శిక్షణ అవసరమన్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం. చైర్మన్గా కోట వేణుగౌడ్, వైస్ చైర్మన్గా దశరథ్ యాదవ్ ప్రమాణం. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రెవెన్యూ హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు. డిక్లరేషన్లకు దిక్కులేదు, గ్యారంటీలకు అడ్రస్ లేదు. హామీలు ఎక్కడా అని రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ. మార్చాల్సింది విగ్రహాలు కాదు, ప్రజల బతుకులు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో హరీష్ రావు ఫైర్. మంచు ఫ్యామిలీలో సద్దుమణగని వివాదం. పోలీసుల విచారణకు మనోజ్, విష్ణు హాజరు. మోహన్ బాబుకు హైకోర్టులో మినహాయింపు. ఈ నెల 14న భూపాలపల్లిలో మంత్రులు శ్రీధర్ బాబు, రాజనరసింహ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను గాలికుదిలేసింది. రేవంత్పై బీజేపీ నాయకురాలు సంధ్యారాణి ఆగ్రహం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణారావు. ఖమ్మం జిల్లా సింగరాయపాలెంలో సిపిఎం పార్టీ భారీ ర్యాలీ. పాల్గొన్న తమ్మినేని వీరభద్రం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలు కూల్చివేత. శ్రీకాకుళం జిల్లా మందసలో సరస్వతి పుత్రులకు కష్టాలు. తరగతి గదులు లేక చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు. సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్. సరైన పత్రాలు లేని 20 బైక్లు, 5 ఆటోలు, డీసీఎం వాహనం సీజ్. హన్మకొండ జిల్లా పంతిని కోళ్ల ఫారాలపై పోలీసుల మెరుపుదాడులు. పీడీఎస్ రైస్ను కోళ్లకు దానాగా వేస్తున్నట్లుగా గుర్తింపు. 13 క్వింటాల రేషన్ బియ్యం సీజ్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో గ్రామస్తుల ఆందోళన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని తహసీల్దార్కు వినతి పత్రం. గుంటూరు జిల్లా తుళ్లూరులో అయ్యప్ప స్వాముల పూజలు. విశేషంగా ఆకట్టుకున్న భక్తి గీతాలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
కేంద్ర ప్రభుత్వానికి అతిపెద్ద అధికార ప్రతినిధి ధన్ఖడ్. రాజ్యసభ చైర్మన్పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపణలు. ఢిల్లీలో ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన ఆప్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారని ప్రకటన. కాబోయే కోడలికి పదవి కట్టబెట్టిన డొనాల్డ్ ట్రంప్. గ్రీస్కు అమెరికా రాయబారిగా కింబర్లీ గిల్ఫోరియల్ నియామకం. సిరియాలో విధ్వంసం, స్వదేశం బాటపట్టిన భారతీయులు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన.